హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు కలిసి మేమైతే స్నో సిటీకి వెళ్ళినాం. పిల్లలైతే చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉన్నారు. స్నో సిటీ ఇది వచ్చేసి ఫన్ వరల్డ్ కాంప్లెక్స్, జై హనుమాన్ మెయిన్ రోడ్ అపోజిట్ టీవీ సెంటర్, జేసీ నగర్ బెంగళూరులో ఉందండి. జేసీ నగర్లో ఉంది బెంగళూరులో. ఇక్కడ వచ్చేసి స్నో సిటీ కౌంటర్ సెంటర్ అండి. టికెట్ తీసుకోవడానికి అయితే క్యూలో ఉన్నారు చాలామంది. మేము వెళ్ళేసరికి 12:30 అయింది, 12:31 అయింది అనుకోండి. ఆ టైంకి ఇంకా సమ్మర్ కదా, చాలామంది వస్తున్నారు. ఇంకా అమ్మ వారు అండ్ అన్నయ్య అయితే టికెట్ కోసం వెళ్ళారు. అండ్ వీకెండ్ డేలో అయితే 750 ఓన్లీ స్నో సిటీలో చూడడానికి. ఇక మేమైతే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అందులో కానీ 45 మినిట్సే ఉండాలి స్నో సిటీలో అయితే స్పెండ్ చేయాలంట. ఇక బయట ప్లే ఏరియా అండ్ 3D పిక్చర్ ఫోటో సెక్షన్ ఉంది. 3 చూజ్ చేసుకున్నాం. ఇక 3 చూజ్ చేసుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా కూడా ఉంది, కిడ్స్. అండ్ సాక్స్లు కంపల్సరీ అండి, ఎందుకంటే స్నో సిటీ లోపల మంచు ఎక్కువ ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కాబట్టి సాక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నారు. 50 రూపీస్ జత ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బిల్ అండి. మేము 3 సెక్షన్, మేము 3 అంటే ఫోటోషూట్కి మళ్ళీ స్నో సిటీ అండ్ ప్లే ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మాకు వచ్చేసి 8 మెంబర్స్కి పిల్లలకి అండ్ మాకు వచ్చేసి 12,000 అయిందండి బిల్ వచ్చేసి. ఇక లోపల ఎంటర్ అవుతున్నాం. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో, క్యూ కట్టాలి ఇక్కడైతే. లోపల ఇంకా వెళ్ళారు, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్ అండి, ఎందుకంటే మంచు రియల్గా అయితే చూడలేదు కదా, మూవీలో చూడడమే. ఇలా డైరెక్ట్ అయితే ఎప్పుడు చూడలే కదా, దానికోసమని అసలు ఎప్పుడు వెళ్ళాలి అనేసి అయితే ఉంది. ఇంకా పిల్లలు హ్యాపీ. ఇక్కడ కూడా లైన్ ఉండాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి జాకెట్ అండ్ షూస్, హ్యాండ్ గ్లౌజెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక లోపల మంచు ఎక్కువ ఉంటుంది కదా, దానికనేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే మేము సేమ్ కలర్ 8 మెంబర్స్కి సేమ్ కలర్ అడిగినాం. అయితే సేమ్ ఉండదండి, చిన్నపిల్లలకి ఒక సైజ్ మీకు ఒక సైజ్ అనేసరికి వాళ్ళకైతే రెడ్ తీసుకున్నాం. ఇక మేమైతే బ్లూ కలర్లో తీసుకున్నాం. ఇక షూ హ్యాండ్ గ్లౌజెస్ వాళ్ళే ఇస్తారు కాబట్టి. ఇంకా ఇక్కడైతే టైం అనౌన్స్ చేసిర్రు 45 లోపల, అంటే స్నో సిటీ లోపలైతే ఓన్లీ 45 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం ఎంజాయ్ చేసి రావాలనేసి టైం. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్, మాది సెకండ్ బ్యాచ్ కావచ్చు, ఇప్పుడు తొందర రావాలనేసి అయితే టైం అనౌన్స్ చేసిర్రు కాబట్టి మేమైతే తొందర రెడీ అవుతున్నాం. ఇక పిల్లలు చూడండి, మేము వేస్తామంటే లేదు మేమే రెడీ అవుతున్నాం, మేమే షూస్ సాక్స్లు వేసుకుంటాం అనేసి అయితే వాళ్ళు అంటున్నారు. పిల్లలైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎప్పుడు వెళ్దామా అనేసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళడానికైతే. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం మేమైతే. ఇప్పుడైతే ఇప్పుడు లోపలికి స్నో సిటీ లోపలికి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిర్రు రావాలనేసి. ఇక మాకే చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం లేట్ అవుతున్నారు, షూస్ వేసుకోవడానికి అండ్ ఇక్కడ చూశారండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. నిజంగా చాలా కూల్గా ఉంది. లోపల వెళ్ళేసరికి ఐస్, మనం ఇలా స్నోస్ ఎలా పడతాయో మార్నింగ్ టైం అలా ఉంది. అందరికీ చాలా చల్లగా ఉంది. అసలు చిన్నపిల్లలు అయితే లేరు, 7 to 7 years ఎబోవ్ కావచ్చు అందరైతే, ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఉండలేరండి అందులో, చాలా చల్లగా ఉంది. అండ్ లోపలైతే చాలా అరేంజ్మెంట్ చేశారండి. కొండ ఆర్టిఫిషియల్గా తయారు చేశారు, రోప్స్ ద్వారా పైన ఎక్కచ్చు అన్నట్టు అది కూడా ఉంది. ఇంకా ఇగ్లూ, ఇంకా మధ్యలో ఇలా స్నోస్ అందరిపైన రావాలని, మంచు పడాలనేసి మిషన్తో అయితే సోనీ గ్లో మిషన్ ద్వారా అయితే ఇలా అందరికీ
అందరి మీద మంచు పడేటట్లు చేస్తారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చూడండి మా పిల్లలు అలా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. मानवी जी अरे उठ रहा అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా 15 మినిట్స్ ఉన్నప్పుడు సాంగ్స్ ఇస్తారన్నట్టు డ్యాన్స్ చేయడానికి.
చూడండి చాలా ఎంజాయ్ అసలు వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇంకా స్లైడ్ చేసుకోవచ్చు. డాన్సులు, విగ్లు చాలా అండి. చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిర్రు. ఇంకా గుట్ట ఇక్కడ చూసారా గుట్ట ఈ రోప్ ద్వారా పైన ఎక్కచ్చు. గుట్టలా కూడా తయారు చేసిర్రు. అసలు చాలా ఆర్టిఫిషియల్గా అయితే ఉంది లోపల. చాలా మంచిగా అనిపించింది మాకైతే చూడడానికి. చూడండి మా ఆయన అండ్ మా కొడుకు ఇద్దరు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ చాలా చలి పెడుతుంది కదా లోపల. ఇంకా టీ అండ్ కాఫీ కూడా లోపల చలి ఎక్కువ కదా, దానికోసమే టీ కాఫీ తాగే వాళ్ళు వేడివేడిగా తాగొచ్చు. ఇక్కడ వచ్చేసి మేమైతే స్నాక్స్ తింటున్నాం. మమ్మీ నీకు బర్గర్ వద్దా? ఇంకా స్నాక్స్ కంప్లీట్ కాగానే మేము ఇక కిడ్స్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఇక పిల్లల ఏరియా అన్నట్టు వాళ్ళు ఎంజాయ్గా మమ్మీ ఇదే అండి 3D పిక్చర్. ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. గోవాకి వెళ్ళకపోయినా గోవాలో దిగినట్టు ఫోటో షూట్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగినాం. చాలా బాగా అనిపించింది ఈ ఏరియా. చాలామంది ఫోటో షూట్ కూడా చేయించుకుంటున్నారు. మళ్ళీ మనం ఫ్రేమ్ కూడా బయట తీసి एक मिनट लास्ट फ्रॉम इंडिया చాక్లెట్ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఈరోజు. ఎంజాయ్ హ్యాపీయా ఇప్పుడు? అండ్ 15 days నుంచి చెప్తున్నారు. ఈరోజు వల్ల కోరిక నెరవేరింది అన్నట్టు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. ఇక ఫైనల్గా అయితే మేము ఇక్కడ అంతా చూసి ఎంజాయ్ చేయి ఇక లాస్ట్గా అయితే అలసిపోతారు కదా. ఇక ఫైనల్గా అయితే బయట రెస్టారెంట్లో మళ్ళీ లంచ్ అని కాదు డిన్నర్ అనుకోవాలి. ఇక నైట్ 7:30 అలా అయింది. 7కి అయితే మేము డిన్నర్ చేసి బయటనే మా ఇద్దరు ఫ్యామిలీ కలిసి డిన్నర్ చేసి ఇక అయితే ఇంటికి వచ్చేసినాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.